విజయ్ ఆంటోనీ రియలిస్టిక్ పర్ఫార్మెన్స్తో కోలీవుడ్, టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్న నటుడు. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. సంగీతంలో ఓనమాలు దిద్దకుండానే మ్యూజిక్ డైరెక్టర్గా మంచి హిట్స్ అందుకుని మనసు మాట మేరకు నటుడిగా రాణిస్తున్నారాయన. అయితే విజయ్ ఆంటోనీ జీవితంలో సక్సెస్లే కాదు, ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, ఆకలి కేకలు ఉన్నాయి. 7 ఏళ్ల ప్రాయంలోనే బాధలు చూసి వాటి నుంచి రాటుదేలారు ఆయన. 2016లో ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చి సంచలనం సృష్టించిన సినిమా బిచ్చగాడు. తమిళ హీరో విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. మరో విషయం ఏంటంటే, ఈ మూవీకి ఆయనే దర్శకత్వం వహించగా ఆయన సతీమణి ఫాతిమా నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాతో తమిళంలోనే కాదు, ఇటు తెలుగులోనూ ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రెడీ అయింది. కావ్య తాపర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఈ నెల 19న తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. తమిళనాడులోని ప్రధాన నగరాలతో పాటు హైదరాబాద్లో మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే ప్రస్తుతం హీరో విజయ్ ఆంటోనీ లవ్ స్టోరీ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. విజయ్ ఆంటోనీ తమిళనాడులో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరోగా అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు. జీవితంలో ఎన్నో కష్టాలను దాటుకుని సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విజయ్ చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోయాడు. విజయ్ తల్లి తన పిల్లల్ని చదివించడానికి, కుటుంబాన్ని పోషించడానికి అనేక కష్టాలు పడ్డారు. ఓ పక్క ఉద్యోగం చేసుకుంటూనే మరోవైపు పిల్లల్ని చూసుకునేవారు. జీవితంలో అనేక కష్టాలను చూసిన విజయ్ ఎలాంటి సపోర్ట్ లేకపోయినా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే విజయ్ వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన పెళ్లి చేసుకుంది తనను ఇంటర్వ్యూ చేయడానికొచ్చిన ఓ జర్నలిస్ట్ను. ఆమె పేరే ఫాతిమా. ఓ సినిమా సక్సెస్ మీట్లో ఆయనను ఇంటర్వ్యూ చేయడానికొచ్చింది ఫాతిమా. తొలి చూపులోనే ప్రేమలో పడిపోయింది. అంతే, అదే విషయాన్ని నేరుగా చెప్పేస్తూ ప్రపోజ్ చేసిందట. ఆమె మొదటి చూపులకే కనెక్ట్ అయిన విజయ్ ఫాతిమాతో ప్రేమలో పడిపోయారు. ఆ తర్వాత ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరి వివాహం జరిగింది. 2006లో వీరి వివాహం జరగ్గా వీరికి లారా అనే కూతురుంది. ప్రస్తుతం విజయ్ బిచ్చగాడు 2 ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.